హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నాను. కోదాడ డ్రాపింగ్ వచ్చింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాను. మా ఫ్రెండ్ డ్రాప్ చేయని చెప్పిన. వీడియో మా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అక్కడ కార్ ఇచ్చేసి రావాలి అంతే. ఇక వెళ్తున్నా. ఇదే మా వచ్చేసి కారు, మన డాక్టర్ సాబ్ది కారు. ఇది స్కోడా కార్ అనేది. ఇది ఒక కారు. వాళ్ళ డాడీకి అవసరం ఉందంట. వెళ్తున్నా, బయలుదేరదాం. ఓపెన్ చేసేసిన, అయిపోయింది. వెళ్తున్నా. ఆల్మోస్ట్ మనం సిటీ దాటేసినాం. మనం వచ్చేసి ఏది మన రామోజీ ఫిలిం దగ్గర వెళ్తున్నాము. కానీ ఇక ఒక్కనే జమ్మ కొట్టచ్చు బండి. ఇదే రామోజీ ఫిలిం సిటీ. చూడండి ఫ్రెండ్స్, మన జర్నీ అయితే హ్యాపీగా జరగాలని కోరుకోండి. అంతే అండి. ఆల్మోస్ట్ మనం బండి కొట్టేస్తున్నాం, గట్టిగానే కొట్టేస్తున్నాం. వెళ్తూనే ఉన్నాం. టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ టిఫిన్ ఎక్కడ ఆకలి అవ్వట్లేదు. వెళ్తూనే ఉన్నా, కొడుతూనే ఉన్నా బండిని. స్లోనే వెళ్తున్నా బండి అయితే. ఏమైనా జాగ్రత్తలో మీరు అందరూ కోరుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి ముందర వివేరా హోటల్ ఉంటుంది, బాగుంటుంది ఫుడ్ అయితే. కాబట్టి తిందామంటే నాకు ఎందుకో తొందరగా వచ్చేసి కార్ ఇచ్చిద్దామని అనిపిస్తుంది. ఇక్కడ ఉంటుందండి వివేరా హోటల్. ఇదే చాలా మంచిగా ఉంటుంది ఫుడ్. రేట్ కూడా అట్లే ఉంటుంది. బయట తింటారు బాగా కూడా. అక్కడ ముందర వచ్చేసి మనకు ఒక గుట్ట కనపడుతుందండి. చూపిస్తా గుట్ట మీకు. ఆ గుట్ట మీద హనుమాన్ ఉంటాడు. మన గాడ్ ఈజ్ గ్రేట్ హనుమాన్ ఉంటాడు. జూమ్ చేద్దామంటే డ్రైవింగ్ నేను చేయలేదు. బాగుంటుంది, హైలైట్ ఉంటుంది. ఇక చూడండి ఒకసారి. ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు చూడండి, రైట్ సైడ్ కనిపిస్తుంది. వేరే దాటిన తర్వాత మంచిగా అక్కడ ఉంటుంది అనమాట. బాగుంటుంది, హైలైట్ ఉంటుంది. వెళ్తూనే బండి కూడా కొడుతుంది బండి అయితే మాత్రం. వచ్చేసి నార్కెట్పల్లి దాకా వచ్చేసినాం మనం. నకిరికల్ అనుకుంటా. ఓకే రైట్, నకిరికల్. ఇది నకిరికల్ దగ్గర వచ్చేసినాం అనమాట. పోతున్నాం. ఇక అప్పుడప్పుడు ఇక మధ్యలో టీ తాగదాం అనుకుంటున్నాం కానీ ఎక్కడ ఆపట్లేదు. బండి అయితే కొడుతూనే ఉన్నా. ఎందుకంటే తొందర ఇచ్చేసి మనం బస్కే వచ్చేయాలి. మనం మళ్ళీ లేట్ అవుతుంది. మళ్ళీ మనం తిరిగి వస్తాం కదా. ఎందుకంటే 150-160 కిలోమీటర్ వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి. ఇక అందుకే పోతూనే ఉన్నా. ఎప్పుడైనా వస్తే అప్పుడు నేను ఈ గుట్ట చాలా మంచిగా అనిపిస్తుంది అండి. గుట్ట మాత్రం చాలా ఎందుకో ఫీజిబుల్ అనిపిస్తుంది. చూసినప్పుడల్లా లొకేషన్ మంచిగా అనిపిస్తుంది. ఈ రోడ్ అయితే మాత్రం నాకు అందుకే బాగా ఇష్టం ఈ రోడ్ అంటే. విజయవాడ వెళ్తుంటుంది అప్పుడప్పుడు. ఇక్కడ వచ్చేసి మనకు మూసీ నది కనిపిస్తుంది అండి. మూసీ నది. ఇక్కడ వచ్చేసి ఇది డ్రింకింగ్ వాటర్ అంట. చాలా వ్యతిరేకం కదా, పొలాలకు వాడతారంట, అది వాడతారంట. మన హైదరాబాద్లో ఏమో మొత్తం మురికి వేసి ఉంటుంది దాన్ని. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే వాటర్. ఇక్కడ ప్రజలు అవే వాడుకుంటారట పొలాలకు కానీ దానికి దీనికి. ఇప్పుడు తాగట్లేదు కానీ ఒకప్పుడు డ్రింకింగ్ వాటర్ అంటే ఇది. ఇప్పుడైతే మొత్తం పొలాలకు అయితే వాడుతారు. ఇక్కడ వచ్చేంత వరకు ఫ్రెష్గా అవుతున్నాయి వాటర్ అయితే. అవునండి, ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే. మంచిగా అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ మనం సూర్యాపేట దగ్గరికి వచ్చేసినాం. సూర్యాపేట దగ్గర చెరువు కూడా బాగుంటుందండి. చెరువులో ఒక స్టాచ్యూ పెట్టింటారు, బాగా అనిపిస్తుంది స్టాచ్యూ కూడా. ఇది అక్కడ సూర్యాపేట బాగుంటుంది సిటీ కూడా. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం. ఫ్లైఓవర్ మీద చూపిస్తాను సిటీ కూడా. అంత క్లారిటీగా కనపడదు సిటీ అయితే. ఆల్మోస్ట్ ఇలా కనపడుతుంది. ఓకే అండి, ఇక ముందరికి వెళ్తూనే ఉన్నాం అనమాట. ఏం తప్పదు కదా. ఇంకా ఇక్కడైతే ఈ లొకేషన్ సూపర్ ఉంటుందండి. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఈ వాటర్ తగ్గిన తర్వాత చూడండి, చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది నాకైతే చాలాసార్లు మంచిగా అనిపిస్తుంది. ఈ చెట్లు ఎందుకు ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ వెడ్డింగ్ షూట్ కానీ ఏదైనా సాంగ్ షూట్ చేయండి అండి, 100% హైలైట్ ఉంటుంది. అంటే హైలైట్ ఉంటుందండి. ఇది నేను చూశాను కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చెప్తున్నా కదా, అసలు నాకైతే పీస్ఫుల్ అనిపిస్తుంది ఎందుకు. ఇది మస్తు ఉంటుందండి. చూశారు కదండి. ఎప్పుడు వచ్చినప్పుడు మీరు షూట్ చేయండి, బాగా అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ వెడ్డింగ్ షూట్ కానీ సంథింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదంటే ఏమైనా ఫోటో షూట్ కానీ కదా, వాటర్ తగ్గాలి. వాటర్ తగ్గినాకైతే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది అది. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి చాలాసార్లు చూసిన. వాటర్ తగ్గినప్పుడు చూసిన నేను. వాటర్ తగ్గినప్పుడు కూడా సూపర్ ఉంటుంది అది. మీరు బాగా చూడండి. సూర్యాపేట దాటిన తర్వాత రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. మనం హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో. ఆల్మోస్ట్ మనం కోదాడ వచ్చేసామండి. కోదాడకు వచ్చేసినాము. ఇది ఏమంటారు స్టార్టింగ్ ఎంట్రీ. ఇది మనం అక్కడ ఏమంటారు కార్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నా.
కార్ ఇచ్చేసిన తర్వాత ఆయన సార్ కొద్దిగా కోపం ఎక్కువ ఉంటాయి ఆయనకు, సార్ వాళ్ళ డాడీకి. మరి ఎట్లా ఉంటాడో ఏమో మనకైతే అర్థమైతలేదు. చూద్దాం. మనమైతే ఏం చేస్తున్నాం, కార్ పెట్టేద్దాం. ఆయన ఏమనంటే సైలెంట్గా వచ్చేద్దాం. ఏమనిపిస్తుంది చెప్పింది సార్, మా డాడీ కొద్దిగా కోపం ఎక్కువ, ఏమనంటే ఏం పట్టించుకోక అశోక్ అన్నాడు. సరే సరే అని చెప్పేసిన. ఏం చేద్దాం, మనం తప్పదు. మనం డ్రైవర్లో ఉంటే ఇంకా డ్రైవర్ బతికింతే ఉంటాం. వాళ్ళతో వాళ్ళు మాట్లాడేటోళ్ళు, మనం మాట్లాడేటోళ్ళం. ఇదే సర్కిల్ ఇట్లా వెళ్తే మనకు మిరలు కూడా వెళ్తుంది. ఇట్లా కూడా వెళ్తాము ఒకసారి మిరలు కూడా. ఇట్లా వస్తాడు ఇప్పుడు. ఇదో గాడేడు ఇక అట్లా ఉంటుంది డ్రైవింగ్ అంటే. ఏం చేస్తాం, ఇక అన్నీ సర్దుకొని పోవాలి. అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం రిటర్న్ తీసుకొని రైట్ సైడ్లో మనకు అనిపిస్తుంది కదా, ఇది హ్యాపీ మొబైల్స్. ఇక్కడ గల్లో వెళ్ళాలి మనము సార్ వాళ్ళ ఇంటికి. ఇదే అనమాట. ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కార్ పెట్టి ఇంకా పార్కింగ్ లేదు, మరి ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇక చూడాలి, ఏదో ఒకసారి ఎక్కేయాలి. ఇదనమాట. ఇక్కడ ముందరైతే పార్కింగ్ చేసేస్తున్నా దారిలోనే. ఇక్కడ పెట్టేసామన్నాడు. ఇంక అయిపోయిందండి, మనము వచ్చేసాము. ఇక బస్సు ఎక్కేసినాము. కారు పెట్టిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బంది అయిందండి మనకి. ఏమంటే అటు ఇటు తిప్పిండు కిందకి వచ్చి. మీ సేవ అటు పోయినాం ఇటు పోయినాం, ఆధార్ నెంబర్ లింక్ చేసినాం. అడుస్తున్నాడు. కానీ ఏం చేద్దాం, తప్పదు. ఇక అటు పోయినా ఇటు పోయినా నడుస్తున్నాడు. ఏం తెలుస్తుంది అలాగే మన గురించి, మన డ్రైవింగ్ గురించి. ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ వచ్చేసాం, ఎల్బీ నగర్ వచ్చేసాం. ఎల్బీ నగర్లో వచ్చేసి మనం మెట్రో కోసం వెయిట్ చేస్తున్నామండి. మెట్రో ఎక్కేస్తే ఇక డైరెక్ట్ ఎంజీబీఎస్ వెళ్ళాలి. వచ్చేసి ఎంజీబీఎస్కి. ఎంజీబీఎస్లో ఇప్పుడు ఈ లొకేషన్ సూపర్ అనిపిస్తుంది అండి. అన్ని బస్సులు కనిపిస్తాయి కదా, బస్సులో బాగా అనిపిస్తుంది. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.